అందరూ నమస్తే. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఫెయిల్ అయిందో ఈ ఒక్క సంఘటన సరిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటే బాగుండేది. అడ్మినిస్ట్రేషన్ బాగలేదు అని చెప్పడానికి ఒక్క యూరియా సంఘటన ఒక్కటి సరిపోతుంది. మొత్తం రాష్ట్రంలో వీళ్ళ 22 నెలల పాలనకి ఇది ఒక రెఫరెండం. ఇది ఈరోజు వచ్చిన సమస్య కాదు, 2 monthsకి ఉంది. ఎక్కడ చూసినా రైతులు గోసపడుతున్నారు. మొత్తం 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రంలో 4 దిక్కుల మొత్తం యూరియా కష్టాలే కనిపిస్తున్నాయి. 2 monthsకి ప్రభుత్వం కనీసం సొల్యూషన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. కనీసం ప్రభుత్వమే కదా, మొత్తం ఆఫీసర్స్ అంతా చేతిలో ఉన్నారు, అధికారాలంతా చేతిలో ఉన్నాయి. మీ అధికారాలు మందిని బెదిరించడానికి, కేసులు పెట్టడానికే కాదు, సమస్యను పరిష్కారం చేయడానికే. కానీ మీరు యూరియా సమస్యను పరిష్కారం చేయలేకపోయారు. అందుకే మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అంటున్నాం. అసలు ఇదొక క్రిమినల్ నెగ్లియన్స్, ఉత్త నెగ్లియన్స్ కాదు, క్రిమినల్ నెగ్లియన్స్. అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు తప్పిదం ఎక్కడ జరిగింది, వీళ్ళ ఫెయిల్యూర్ ఎక్కడుంది, అసలు ఎందుకు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో లేనంత ఇబ్బంది తెలంగాణలో ఎందుకు ఉంది యూరియాకు. ఇది కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్. కానీ ఈ గవర్నమెంట్కు కామన్ సెన్స్ లేదు, హ్యూమన్ సెన్స్ లేదు, ఏ సెన్స్ లేదని అర్థమైంది. ఈ వీడియో షేర్ చేయండి. తెలంగాణ ప్రజలకు వాళ్ళ గొంతుగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోదు, వీడియో షేర్ కూడా చేయండి. నేను ఎన్ని వీడియోలు చూపించాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు సిగ్నల్ టీవీ వాట్సాప్ నెంబర్కి రకరకాల ఏరియాల నుంచి మొత్తం వాట్సాప్ మొత్తం నిండిపోయింది. మొత్తం యూరియావే, 50% అబ్బో యూరియా కష్టాలు. మాకు 3 రోజులకి వెళ్ళి నేను జాబ్ వదిలేసిపోయి యూరియాలని ఇవ్వడా అన్న, నాకు ఒకటే బస్తా దొరికిందని ఒకరు. అన్న మా అమ్మకు జ్వరం వచ్చింది, పోయి యూరియాలను ఇవ్వడది 4 రోజులు అయింది, ఇప్పటిదాకా ఒక్క యూరియా బస్తా దొరకలేదని ఒకరు. అసలు యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారన్న, 700 రూపాయలు బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది, కానీ సెంటర్లో మాత్రం దొరకలేదని ఇంకొందరు. మా కండ్ల ముందరనే లారీలు బ్లాక్ మార్కెట్ తరలిపోతున్నాయని ఇంకొందరు. ఇక్కడ చూడండి, వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలం అంటాయి. వాన పడ్డది, వాన పడితే గొడుగులు పట్టుకొని, ఇగో గొడుగులు లేవు కొంతమందికి, నిలబడ్డారు లైన్. నిలబడ్డారు. ఎంత పెద్ద లైన్ కనిపిస్తుంది, ఇది సినిమా థియేటర్ లైన్ లాగా కనిపిస్తుందా రేవంత్ రెడ్డికి? సినిమా థియేటర్ కాడ గొడుగులు పట్టుకొని వాన పడంగా ఉన్నాక చూసినామా, ఈ షో కాకపోతే నెక్స్ట్ షో పోతాం అనుకుంటారు. వీళ్ళకి ఇది ఒకటే షో. ఈ రైతులకు ఉన్నది ఒక్కటే షో. ఇక 10 షోలు 4 రోజులు 100 రోజులు నడవవు ఈ సినిమాలు. ఎప్పుడే వెళ్ళినా యూరియా అప్పుడే వేయాలి. అది రైతుకు తెలుసు. రైతు బిడ్డ అయినా మీకు తెలియదు, రైతు అయినా ఆయనకు తెలియదు, అగ్రికల్చర్ మినిస్టర్కి. గో గో వానలు తడిచిపోతున్నారు వీళ్ళు. ఇది ఎక్కడ తెలుసా, ఇది చెన్నూరు కాన్స్టిట్యున్సీ. వివేక్ వెంకటస్వామి మంత్రి కూడా అయ్యిండు. ఇగో ఒక లారీ వస్తుందంట, వీళ్ళందరూ ఇప్పుడే వస్తుంది యూరియా బస్తాల లారీ. మన యూరియా కోసం రైతుల కష్టాలు చూడండి. చెన్నూరు మంత్రి గారు వివేక్ గారు, ఎక్కడున్నా మీరు స్పందించి రైతులకు సకాలంలో ఎరువులు అనేటట్టు చూడాలి. సార్ మీరు 2 రోజుల లెక్క ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు మినిస్టర్ అయ్యిండు. దయచేసి రైతులకు యూరియా అందించి ఎమ్మెల్యే అయినరు, మినిస్టర్ అయినరు వివేక్ వెంకటస్వామి గారు. ఏంటి మాకు లాభం అని అడుగుతున్నారు అక్కడ జనం. హైదరాబాద్లో కూర్చొని గప్పాలు కొట్టమంటే చెప్పు. గప్పాల నెంబర్ 1 మంత్రి ఎవరంటే వివేక్ వెంకటస్వామి. ఓన్లీ గప్పాలే ఉంటాయి, ఏముండవు. గప్పాలు పొద్దుగా లేస్తే రాసే పేపర్ ఉంది, వినిపించే టీవీ ఉంది, మనం గప్పాలు కొడితే సరిపోతుంది. ఆడ రైతుల కష్టాలు ఎవరు పట్టించుకోవాలి? చెన్నూరులో వీళ్ళు గెలిపించుకున్నది మీరు మంత్రి అయిన దీనికోసమేనా? చెన్నూరులో కష్టాలు చూసినాం మనం. తర్వాత ఒక రైతు పోలీస్ కాలు మొక్కుతున్నాడు. పొద్దుగా లేస్తే మాది రైతు ప్రభుత్వం, రైతే రాజు, మాకు రైతులే కావాలి. ఒక రైతు పోలీస్ కాలు మొక్కితే ఎవరి ఇజ్జత్ పోతుంది తెలుసా? ఈ రాష్ట్ర ఇజ్జత్ పోతుంది. ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అందుకే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటున్నా. అసలు వ్యవసాయ శాఖ ఉందా, ఉంటే ఎంత, లేకపోతే ఎంత. వ్యవసాయ శాఖ ఏం పీక్తున్నట్లు కరెక్ట్గా మాట్లాడితే. గవర్నమెంట్ ఉండాలి దీనికి. రైతులు పోలీస్ కాళ్ళ మీద పడి మాకు యూరియా బస్తా ఇవ్వమని అడగనీకే గవర్నమెంటు, దానికో ముఖ్యమంత్రి, ఆయన అనుకో 4 కార్లు, నల్ల కార్లు, తెల్ల కార్లు, 4 రోజులు ఢిల్లీలో పోయి వండుకోవడం, ఓ వ్యవసాయ శాఖ, వాళ్ళకో కథ, వాళ్ళకో జీతాలు. అవసరమా ఇదంతా అధ్యక్ష?
ఇక రైతే పోలీస్ కాళ్ళ మీద పడిన తర్వాత ఇంకా తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడిది? వీళ్ళు అసలు పాలించడానికి వీళ్ళకి అర్హత ఉందేమన్నా? అది వీళ్ళ నెగ్లిజెన్స్, అది క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటున్నాను నేను. అసలు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళు చేసిన పనులకి. ముఖ్యమంత్రి 4 రోజులు పోయిండు ఢిల్లీకి. ఏమైంది అధ్యక్ష? ఏమన్నా అంటేనేమో మళ్ళీ అట్లా మాట్లాడినారు ఇట్లా మాట్లాడినారు. ఏం చేసిండ్రు? పోయి యూరియా గురించి ఏమన్నా ప్రయత్నం చేసిర్రా? ఇది ఇయ్యాల సమస్యనా? యూరియా ఉందంట, తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడు యూరియా మస్తు ఉంది, బఫర్ ఉందేమో. ముఖ్యమంత్రి చెప్తాడు బఫర్ స్టాక్ ఉందని. ఈయన తుమ్మల నాగేశ్వరరావు ఏమో అసలు యూరియా అక్కడ నుంచి 21,000 టన్నులు వస్తుంది, ఇక్కడ నుంచి 31,000 టన్నులు వస్తుంది. ఏడుకు వస్తుంది? బ్లాక్ మార్కెట్ తీసుకుపోతున్నారా మీరు? ఎక్కడ తీసుకుపోతున్నారు? వచ్చే యూరియా ఎటుపోతుంది? యూరియా ఎప్పుడు వేయాలనో అప్పుడే వేయాలి. వీళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదో మనకైతే అర్థమైతే లేదు. యూరియా కరెక్ట్ టైంలో వేయాలి. ఇప్పటికే చాలా ఏరియాల్లో వరి పైరు ఎరిపెక్కింది, అది ఎదగదు. ఇంకా నువ్వు టైం అదును తప్పిన తర్వాత నువ్వు యూరియా వేసినా దాని ఎదుగుదల ఉండదు, ఇక్కడ దక్కనే ఆగిపోతుంది. ఇది ఏమవుతుంది? ఫైనల్గా దిగుబడి తగ్గుతుంది. యాక్చువల్గా వానాకాలంలో మన దగ్గర 60 లక్షల పైన 62 లక్షలు 63 లక్షలు 63 లక్షల ఎకరాలలో వరేస్తారు. వీళ్ళ దరిద్రానికి వీళ్ళ మీద నమ్మకం లేకనో ఏమైందో పాడై 54 లక్షలు 55 లక్షలు అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తుంది. తగ్గింది, 8 లక్షలు తగ్గిపోయింది. ఎందుకంటే మనకు ఒక 1 మంత్ వాన రాలే, అప్పటికే నారేసి ఎండబెట్టిండ్రు, నీళ్ళు లేవు. ఏదో తుఫాన్ పుణ్యాన వాన పడ్డది టైంకి, లేకపోతే వీళ్ళు తుఫాన్లో కొట్టుకుపోతుండ్రు, పక్కా తుఫాన్లో కొట్టుకుపోతుండ్రు. ఇప్పుడు ఏంది? దిగుబడి తగ్గుతుంది. అది రాష్ట్రానికి నష్టం, ప్రభుత్వానికి నష్టం, రైతుకు నష్టం. ఆల్రెడీ పంట వేసిండు ఖర్చు పెట్టి. యూరియా వేయకపోతే ఏమవుతుంది? అంతేనా ఆగిపోతుంది. అది ఇంకా లాస్ట్కి బర్రెలు తీసుకొచ్చో ఎద్దులు తీసుకొచ్చో మేపించుకోవాలి. మేపనికి పనికొస్తుంది తప్ప దేనికి పనికిరాదు. ఇంకా అది కాచేది లేదు, ఇతనం అయ్యేది లేదు, ఒడ్లు వచ్చేది లేదు. ఏమనంటే బీజేపీ వాళ్ళ మీద వీళ్ళ మీద బీజేపీ వాళ్ళు, ఇదే సరిపోయింది. ఈ రాజకీయాలే సరిపోయినాయి. ఇదే ఎవరు చాదగానోళ్ళు అర్థం కాలేదు. ఎవరు చాదగానోళ్ళు? బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, చెప్పనికి పెద్ద మనుషులు ఉన్నారు. ఈడ చూస్తేనేమో మొత్తం ఇంకా దేశానికి రేపో మాపో ప్రధానమంత్రి మా రేవంత్ అన్న అంటారు. రాహుల్ గాంధీని నెట్టుతున్నాడు, రాహుల్ గాంధీ పక్కకు జరిపి ఈయననే ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. తీరా చూస్తే రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వలేకపోతున్నారు. మీరు ఇచ్చేదే ఒక యూరియా బస్తా, అది దేనికి సరిపోదు. దానికి ఇన్ని కష్టాలు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేకుండా అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇట్లా మనకు కనబడలే. ఏదో ఒకరోజు సమస్య వస్తే 2వ రోజు పరిష్కారం కనబడ్డది. మీ దగ్గర సమస్యనే, మీరు మాత్రం నిమ్మలంగా తిరుగుతున్నారు ఫ్లైట్లలో. మీ దగ్గర పరిష్కారం ఏడుంది? సమస్యలు వస్తాయి కానీ పరిష్కారం చూపవాలి ప్రభుత్వం అంటే. మీరు సమస్య పరిష్కారం ఎక్కడ చూపిస్తున్నారు? ఏం లేదు, వదిలేసినారు. ఎవరు పాపన వాళ్ళే పోతారు అన్నట్టు. రైతుల వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, మనకేం తెల్లారుతుంది పొద్దుముక్తుంది. ఒక రిపోర్టరు, టీ న్యూస్ రిపోర్టర్, ఖమ్మంలో సాంబా అని ఉంటాడు, సాంబశివరావు అని. సేమ్ ఇట్లే లైన్ల దగ్గర పోయి మాట్లాడించిండు, రైతులతో మాట్లాడించిండు. రైతుల గోస ఇట్లా ఉందని. ఆయన మీద రకరకాల సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టిండ్రు. అయిపోయిందా? సమస్య పరిష్కారం అయిందా? ఇప్పుడు ఒక రిపోర్టర్ మీద మీరు కేసు పెడితే యూరియా వచ్చిందా? లేకపోతే ఆయన చెప్పిన ఆ లైన్ అంతా ఆర్టిఫిషియల్ లైనా? కనిపిస్తలేవా? కళ్ళు కనిపిస్తలేవా? రైతుల గోస కనిపిస్తలేదా? నిండా తింటుండ్రు పంతుండ్రు, ఇదే పని చేస్తుండ్రు వీళ్ళు. రోజు చికెన్ మటన్ తింటుండ్రు పంతుండ్రు, ఇలా పని అది. రైతులు పాపం కడుపు మార్చుకొని లైన్ పడుతున్నారు. ఇక వీళ్ళ తడాక నువ్వు రైతులే చూడాలి. ఎందుకంటే రైతులే ఓట్లు వేసి గెలిపించుకున్నారు, మీరే అవస్థ పడుతున్నారు. వీళ్ళ తడాక ఏందో మీరే చూపాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.